వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాధాహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ కార్మికుల హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేసిన ఘనత AITUCది తమకు మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరిన యూనియన్ 90 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న దళిత ఇళ్లను కూల్చివేయడంపై ముషాఫర్ గాంధీనగర్లో బస్తీవాసులు ఆవేదన ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా హింసించడం తగదని హెచ్చరిక కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేసింది తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మండిపాటు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుగుల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శంతన్ రామరాజు ఆధ్వర్యంలో టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా శాంతన్ రామరాజు మాట్లాడుతూ ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చి స్టార్ కాంపెయినర్ తానే అయ్యి ప్రధాని ముఖ్యమంత్రి ప్రచారం చేసిన మానుకోట గడ్డపై 50,000 పైచిలుకు మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ మురళీ నాయక్ కు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మాజీ జెడ్పీటీసీ బూక్యా మాంగ్యా నాయక్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానుకోట బంగారు కోట బంగారు కోట మానుకోట గడ్డ అంటే ఇవాళ యావత్ భారతదేశంలోని ఒక చరిత్ర ఉంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ద్రోవులను తరిమి కొట్టినటువంటి ఈ గడ్డ ఇవాళ మానుకోట గడ్డ. మానుకోటలో ఎలాంటి స్టార్ క్యాంపెయినర్ లేకుండా మురళీ నాయకే ఒక స్టార్ క్యాంపెయినర్ అయి కార్యకర్తలే ఒక స్టార్ క్యాంపెయినర్ అయి ఇవాళ యావత్ తెలంగాణలో అత్యధికమైనటువంటి 50,000 మెజార్టీ తోటి ఇవాళ ప్రజలు గెలిపించుకున్నారు. ఎందుకంటే ఇలా ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ మానుకోటకు వెనుకబడ్డటువంటి గిరిజన ప్రాంతమైనటువంటి ఈ మానుకోటకు మన మురళీ నాయక్ గారికి ఒక మంత్రి పదవి కేటాయిస్తే ఈ వెనుకబడినటువంటి ప్రాంతం అభివృద్ధి చెందుతున్నటువంటి ఆకాంక్షతోటి ఇవాళ మిత్రులు తెలంగాణ ఉద్యమకారుడు బీసీ సంక్షేమ ప్రధాన కార్యదర్శి శంతన్ రామరాజు గారి ఆధ్వర్యంలో ఇవాళ మురళీ నాయక్ గారికి మంత్రి పదవి రావాలన్నటువంటిది ఈ ప్రోగ్రాం చాలా సంతోషం. మురళీ నాయక్ గారికి అభివృద్ధిని ప్రజల యొక్క సౌకర్యాలను చూడాలని ఉండాలని వారికి నిలబెట్టడం 50,000 మెజార్టీ అందరి యొక్క సహకారంతో అందరి యొక్క పుస్తకాలతో రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది. కాబట్టి ఇస్తే చాలా మంచిదే కానీ నేను అనడం బాగుండదు కదా, వేరే చెప్పుకోవాలి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా 1 GDK2 ఎంక్లైన్ లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గేటు మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పనిచేసిన యూనియన్లు సింగరేణి యాజమాన్యంతో కుమ్మకై లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిన ఘనత AITUCకే దక్కిందని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తామని అన్నారు. ఈసారి తమ యూనియన్ కి అవకాశం ఇవ్వాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు.
లింగపల్లి వెంకటస్వామి, తిరుపతి తిరుపతి నాగయ్య, జమాల్ ఎండి జమాల్, మహేష్, కాంగ్రెస్ పార్టీ నరేష్, నరేష్, రవి, శ్రీకాంత్, శ్రీకాంత్, కే శివ, చారి, సంజయ్, జిందాబాద్ జిందాబాద్, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, జిందాబాద్ జిందాబాద్. నష్టం జరిగింది. ఇది మరొకసారి రిపీట్ కాకూడదు. సింగరేణిలో కార్మిక సంఘమే ప్రభుత్వాన్ని ఉంటే కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది. గతంలో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన యూనియన్ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండటం వల్ల సింగరేణి కార్మిక వర్గం హక్కులు కోల్పోయింది. సింగరేణి కూడా లాభాలున్నా కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అది మరొకసారి కాకూడదని మేము ఏఐటీసీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కార్మిక సంఘం అంటేనే ప్రభుత్వానికి యాజమాన్యానికి వ్యతిరేకంగా కొట్లాడి హక్కులు సాధించేది. కానీ కార్మిక సంఘమే యాజమాన్యాన్ని అయిపోయిన తర్వాత, కార్మిక సంఘమే ప్రభుత్వాన్ని అయిన తర్వాత కార్మికులకు న్యాయం జరగదు అనేది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లనే ఇవాళ కొన్ని సంఘాలు ఉన్నాయి. నిన్న రాష్ట్రంలో ఎన్నికలలో ఎట్లయితే సిపిఐ పార్టీ ఒకే సీట్ ఇచ్చినా కూడా ఓట్లు జీలొద్దు, మార్పు రావాలి, ఈ ప్రభుత్వం పోవాలని ఎట్లయితే సపోర్ట్ చేశామో అట్లనే ఇవాళ సింగరేణిలో అనేక చిన్న సంఘాలు ఉన్నాయి. వాళ్ళు ఏనాడు గెలవలేదు, గెలవరు కూడా. కానీ ఇవాళ ఓట్లు చీల్చే దానికి మాత్రం మీరు పాటుపడొద్దని, గెలిచేటటువంటి కార్మికులందరూ కోరుకున్నటువంటి ఏఐటీసీ చుక్క గుర్తు, నక్షత్రం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య సన్నిధిలో పూజలు నిర్వహించిన గోటి తలంబ్రాలను ఊరేగించి నిర్వహించారు. ఊరేగింపు అనంతరం అయోధ్య తలంబ్రాలకు భద్రాద్రి రామయ్య సన్నిధిలో పూజలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ నిర్వాహకులు మాట్లాడుతూ జనవరి 22న అయోధ్య మందిరంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య నుంచి వచ్చిన ఈ తలంబ్రాలను భక్తులందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ లోని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ దొరల పాలన నుండి ప్రజల పాలనకు వచ్చిందని, కాంగ్రెస్ తోనే నూతన మార్పు రాబోతుందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలపై తొలి సంతకం చేయడం అభినందనదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రేమించే
శాంతినగర్ డివిజన్ వివేకానంద నగర్ లో ప్రభుత్వ అధికారులు దళిత పేదల ఇళ్లను కూల్చివేస్తాననడంపై బస్తీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బస్తీవాసులు మాట్లాడుతూ తాము గత 90 ఏళ్ల నుండి ఇక్కడే నివాసం ఉంటున్నామని, 2 తరాల నుండి ఉంటున్న తమకు అగ్రవర్ణాలు కానీ అపార్ట్మెంట్ వారు కానీ మాపై దౌర్జన్యానికి ఒడిగడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కోర్టు కేసు వివాదం జరిగినప్పుడు ఇక్కడ స్థలాలు పేద ప్రజలకే చెందుతుందని తెలిపినా కూడా నేడు ఒడిగట్టడం సమంజసం కాదన్నారు. 23 కుటుంబాలు జీవిస్తున్న ఇక్కడే రిజిస్ట్రేషన్లు చేసుకున్నామని, ట్యాక్సీలు కూడా కడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మిలిగి మరి నా మనమరాళ్ళని తీసుకొని ఎడిగి పోవాలి. కొడుకులు కూడా చచ్చిపోయింది. మా దోడే వేస్తుండు ఏమంటున్నారు, తీసేయి అంటుండ్రు ఇండ్లు. మరి మాకేడ చూపియండి, మేము ఎట్లా పోతాం? ఆడ పైసగల్లోడు ప్రైవేట్ వాడాడు మా ముంగలు వచ్చి కట్టుకున్నాడు బిల్డింగ్. మేమందరినీ కలిసినాం. మినిస్టర్లు మాకు ఎవరైతే ఓటేసినా మా ముఠా గోపాలు కూడా కలిసినాం మేము. ఏమన్నారు వాళ్ళు కూడా ఏమంటలేరు, డబుల్ బెడ్రూమ్లు కూడా లేవు అని చెప్పారు. ఫస్ట్ పోతే అని అంటుండ్రు. మాకు ఏడు ఇయ్యండి, మేము ఎట్లా కాల్ చేస్తాం ఇల్లు, మేము ఏడ చావాలి. మరి ఇప్పుడు గ్యాస్ పోసుకొని అని పేరు చెప్పి నేను చచ్చిపోతా అని ఆఫీస్ కాడ బీజేపీ ఏదో. మాకు జాగ కావాలి, మాకు జాగ చూపియాలి, లేకుంటే మా ఇంట్లోకి పట్టాలి వేయాలి, కట్టియాలి. ఏడ కేసీఆర్ చెప్పి అందరు చెప్పి ఆయనెక్కే ఈయనెక్కే ఎవరు మాకు మంచి చేయలేదు. మేము అట్లనే మాకు కరెంట్ ఎందుకు ఇచ్చిండాడు, నీళ్ళు ఎందుకు ఇచ్చిండు? మేము పన్ను కూడా కట్టినాం, కొన్ని నల్ల బిల్లు కట్టినాము, కరెంటు బిల్లు కడుతున్నాము, అన్నీ కడుతున్నాం. ట్యాక్స్ పేపర్లు కూడా ఉన్నాయి మా దగ్గర. అట్లా అన్నప్పుడు మేము కట్టకపోతుంటాం కదా, అయ్యో పొయ్యి అయిందని ఏమన్నా సంపాదించుకుందాం. మేము గరీబ్ వాళ్ళము, ఇప్పుడు తెస్తేనే చేసి మాకు కనీసం వేరే ఆప్షన్ కూడా చూపిస్తలేరు వాళ్ళు. వేరే దగ్గర ఇస్తాం బాబు మీకు, వేరే దగ్గర ఇచ్చి అని కూడా చెప్పట్లేదు వాళ్ళు. ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది మాకు? ఇంతమంది మేమంతా దళిత కుటుంబాలం సార్. ఇక్కడ ఉన్న 23 ఫ్యామిలీలు అందరూ దళితులే, ఎవరు బయట వాళ్ళు లేరు. ఇప్పుడు మేము దళితులమన ఆ పెద్దోళ్ళు పైన ఉన్న స్థాయిలో అంతా మమ్మల్ని ఇట్లా ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు శతాబ్ది నిలయం అపార్ట్మెంట్ వాళ్ళు మా మీద కేసు వేసారు. ఆ శతాబ్ది నిలయం అపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకుంటప్పుడే జిహెచ్ఎంసీ వాళ్ళు వేరే రోడ్ పర్మిషన్ ఇచ్చి మరి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కట్టుకోవడానికి. ఇప్పుడు ఆయనకు ఈ రోడ్ కావాలని చెప్పి ఏంటి ఇంపార్టెంట్ అంటే అసలు ఎవరున్నారు వాళ్ళు వెనకాల, ఎవరున్న నడిపిస్తున్నారు ఇదంతా? ఈ గరీబోళ్ళని అందరి రోడ్డు మీదకి తీసుకురావాలని వాళ్ళకి ఏమున్నది మాకు అర్థమవుతుంది సార్. మాకు ఇప్పుడు ఈ ఇండ్లు పోయినాయి అంటే మేము ఎక్కడ ఉండాలి? రోడ్ల మీదకి వస్తారు సార్. ఒక్కొక్క ఇంట్లోకించి 5-5 ఫ్యామిలీలు, 23 కుటుంబాలల్లో నేను చెవులు ఎన్ని రావు, కళ్ళు కాళ్ళు రావు, మధ్య ఉన్నదా సారు? ఏం లైఫ్ అత్త మామ ముసలోళ్ళు అయి చచ్చిపోయింది. వాళ్ళు ఫ్రెండ్లు కానప్పుడు చచ్చి ఉండింది అత్త మామ. చచ్చేదాన్ని ఎక్కడ పోవాలి? కూలీలో పని చేసుకునే వాళ్ళకి ఆ పట్టేలు పాసం ఏమంటే ఇక్కడ మీరు దూరం నుంచి రావడం ఎందుకు, ఇక్కడే ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి మాకు కొంచెం స్థలం చూపిస్తే అక్కడ గుడిసెలు ఏర్పరచుకున్నాం. గుడిసెలు 23 కుటుంబాలతో ఉంటున్నాం. మాకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇండ్లు ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాం, కరెంటు బిల్లు కడుతున్నాం, ఓటు హక్కు ఉంది, ఆధార్ కార్డు ఉంది. ప్రతి ఉన్నా కూడా ప్రతి పార్టీ వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఓటు కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప మా సమస్య ఇంతవరకు పరిష్కారం చేస్తలేరు. మాకు ఎవరికి వ్యతిరేకం కాదు, మేము మా హక్కులు మేము అడుగుతున్నాం. కేవలం మా దౌర్భాగ్యం అంటే దళితులం అని చెప్పేసి ప్రతి ఒక్కరు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడానికి, వాళ్ళు శుభాషలు పొందడానికి మా మీద తప్పుడు సాక్ష్యాలు రాసిర్రు, తప్పుడు నిర్ణయాలను కోర్టుకి చూపిస్తున్నారు. కోర్టు కూడా మరి పరిశీలనకు తీసుకోకుండా వీళ్ళ రిజిస్ట్రేషన్ ఎట్లా తీస్తారని చెప్పేసి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన సందర్భంగా హైదరాబాద్ ముషిరాబాద్ లోని ఆర్టీసీ భవన్ లో ఆర్టీసీ కార్మికులు ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుండి ఆర్టీసీ కార్మికులను మోసం చేసిందని మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి జీవిత భత్యాలు కూడా ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ హనుమంతు ముదిరాజు గారి నాయకత్వం హనుమంతు ముదిరాజు గారి నాయకత్వం హనుమంతు ముదిరాజు గారి నాయకత్వం హనుమంతు ముదిరాజు గారి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆర్టీసీ కార్మికుల ఆశా జ్యోతి హనుమంతు ముదిరాజు గారి నాయకత్వం ఈ యొక్క బస్ భవన్ దగ్గర బాణసంచాలు పేల్చి స్వీట్లు వంచు సంబరాలు నిర్వహించుకోవడం జరిగినది. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులను ఈ యొక్క కేసీఆర్ ఎప్పుడైతే గతంలో ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన మొత్తం కూడా వంచి మోసం చేయడం జరిగినది. ఒక 10 సంవత్సరాల నుంచి ఆర్టీసీ సిబ్బందికి ₹1 కూడా వేతనం పెంచలేదు. నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగినది. అదేవిధంగా 2017 కానీ 2021 వేతన సవరణలు మరి చేయాల్సి ఉండగా అవి చేయలేదు. అదేవిధంగా 2013కి సంబంధించిన వేతన సవరణ బకాయిలు ₹1 కూడా ఇవ్వలేదు. అదే కాకుండా CCS, SRBS, SBT డబ్బులను కూడా వాడుకొని మొత్తం ఆర్టీసీ కార్మికుల డబ్బులను కూడా వాడుకోవడం జరిగింది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వము పోవడము, కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అంటే ఈరోజు ఆర్టీసీ కార్మికుల విజయము, ఆర్టీసీ ఉద్యోగుల విజయం అనే సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడైతే గతంలో ఉన్నాడో ఆయన చేసినటువంటి మోసాలు మరి ఎవరు కూడా చేయలేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీని అన్ని విధాలు ఆదుకుంటామని, అదేవిధంగా మాకు రావాల్సిన 2 వేతన సవరణలు కూడా ఇస్తామని పొందుపరచడం జరిగింది. రావాల్సిన బకాయిలతో పాటు మనకి ఏవైతే పెండింగ్లు ఉన్నాయో ఆర్టీసీ అభివృద్ధి గురించి, అదేవిధంగా ఆర్టీసీ డిపోల గురించి మరి అనేక చర్యలు తీసుకుంటామని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పిన సందర్భంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. యావత్తు ఆర్టీసీ సిబ్బంది మొత్తం కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల దాంట్లో ఏదైతే శ్రమ కూడా చాలా ఉంది. శపథం చేసిర్రు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం రావద్దని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డిపోలో ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జ్యోతిరావు పులే ప్రజాభవనంలో ప్రజా దర్బార్ కార్యక్రమం సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ముఖ్యమంత్రి కలిసి వినతి పత్రం అందజేశారు. TS జేన్కో AE పరీక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పరీక్షలు ఒకే రోజు ఉండడంతో వాటిని వాయిదా వేయాలని JNTUకి సంబంధించిన R18, R21, R22 క్రెడిట్ ఎగ్జామినేషన్ గురించి ముఖ్యమంత్రికి వివరించామని బల్మూరి వెంకట్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కార్మికుల హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేసిన ఘనత AITUCది. తమకు మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరిన యూనియన్. 90 ఏళ్ల నుండి నివాసం ఉంటున్న దళిత ఇళ్లను కూల్చివేయడంపై ముషాఫర్ గాంధీనగర్ లో బస్తీవాసులు ఆవేదన. ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా హింసించడం తగదని హెచ్చరిక. కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేసింది. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ మండిపాటు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.